నా డిజైన్స్ రోజ్ రే రోజ్ ఏంటిరా రోజ్ మేడం అని పిలవలేవా? పోనీలేవే పిలవని. ఇప్పుడు ఏమైంది? అర్థమైందా? వే రోజ్ నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా. రే ఎందుకు? పడుకోబెట్టి వేయడానికి. వాట్? బొమ్మ అమ్మా. నువ్వు ఇప్పటికిప్పుడు బయటికి పద. నడు పో బయటికి. నీ పిచ్చి డ్రై ఫ్రూట్. నీ అబ్బా డ్రై ఫ్రూట్ అన్నాడంటే కొట్టానంటేనా? నువ్వు ఆగవే. ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం, ఓకేనా? బాయ్. సిగ్గులు పోరా నువ్వు. ఒక 2-3 hours రిలాక్స్. అవును. ఏంటి రిలాక్స్ అయ్యేది? 15 hours డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు. ఫట్టా రెడీ అవ్వండి, బయటికి వెళ్ళాలి. ఫోన్ వస్తుంది. ముంజా ఫోన్ చేస్తుంది. ఏంటో కనుక్కో. వాళ్ళీ నా బెస్ట్ ఫ్రెండ్స్. నలుగురు వస్తారని చెప్పాను కదా, అదిగోనండి వాళ్ళు వచ్చేసారు. ఒక్క 5 minutes కూర్చోండి, నేను వచ్చేస్తాను. ఓకే. చూసావా దీని ముంజు వేషాలు? ఎవడో లబ్డే గడి దొరికాడు, పెళ్లి చేసుకుంటోంది. ఏంటి ఇంత డ్రైగా ఉంది? ఒక్క బీర్తో కూడా తడిచినట్టు లేదు. చాలా ఎక్స్పెక్ట్ చేసాం. అట్లీస్ట్ డీజే అయినా ఉందా? ఉంది. అదిగో. అసలు గోవాలో సంగీత్ అంటే ఎలా ఉండాలి? ఇలా అస్సలు ఉండకూడదు. అసలు ఇది అరేంజ్ చేసిన లఫ్టా గాడెవడు? నేనే మేఘనాకు కాబోయే మామగారిని నేనే. గోవా ఈజ్ మై హోమ్ టౌన్. అందుకే మావాడి యొక్క మ్యారేజ్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. గోవా కాబట్టే వచ్చాం. అదే తిరుపతి శ్రీశైలం అనుకో, అటుపక్క చూసేవాళ్ళం కూడా కాదు. మేఘనా అంటే ఎవరు అనుకుంటున్నారు? మా ఇంటి మహాలక్ష్మి, మా పాలిటి ధనలక్ష్మి, మా వంశానికి వరలక్ష్మి, మా వాడికి భాగ్యలక్ష్మి, మా అందరికీ ధైర్యలక్ష్మి. వాడిని వదిలితే లక్ష్మీ స్తోత్రం చదివేలా ఉన్నాడు. ఏంటిది? ఒక మందు లేదు, ముచ్చట లేదు, మ్యూజిక్ లేదు. అన్ని చూడు. ఇది ఎంటర్టైన్మెంట్ మనకి. వాడేమో పాయిస్తున్నాడు అంటున్నానే. హైదరాబాద్ లో గల్లీ బార్ అయినా కూడా మస్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ గోవా వచ్చి తబలా కొట్టించుకోవడం ఏంటి? ఓసే ఇప్పుడు లొకేషన్ మారకపోతే ఇది హీరోయిన్ ఎలా ఉంది? ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోదామా? గోవా అంటే ఏంటి? డే అయితే బీచ్ లో, నైట్ అయితే పబ్.
ఐ వాంట్ గో బ్యాక్. బార్ టెండర్ మీద crack వేశావు. అందుకే కట్టేశాడు. అప్పుడు అప్పుడు వారి మొహం చూడాలి, ఫ్లష్ చేయని కమ్మలాగా. వన్ మోర్ బ్రేక్. ఒక్క నిమిషమే. వెళ్ళు. ఎక్కడికి? ఎంజాయ్ చెయ్యి. నో టైం నో లిమిట్స్. కాదు, నువ్వు మొన్నటి దాకా పప్పులా ఉన్నావు, ఈరోజు తెగ రెచ్చిపోతున్నావు. నువ్వు లాస్ట్ పెగ్ లో ఏదో కలిపిచ్చేసావు, అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది. ఐ వాంట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. బుజ్జి కన్నా మనల్ని ఇంకా పబ్లోకి రానివ్వరు. మనం ఇంటికెళ్ళి పజ్జుదాం పద. అరే, నాకు ఇంట్లో ఉన్న మొగుడు కాదు కావాల్సింది, మరి అంతకు మించి. అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు, అలారమే అవసరం లేని అసాధ్యుడు, శతద్ర వంశపు వీరుడు నాకు కావాలి. దేనికి? గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన భజన పెట్టుకోవడానికి. దేనికేంటి? దానికే. ఏం మాట్లాడుతున్నావే? తెలుగులో నాకొకడు కావాలని అడుగుతున్నాను. Hey butterflies. ఎవడ్రా నువ్వు? నా పేరు సంపు. మై ప్రొఫెషన్ ఇస్ పింపు. Yes. మీరు అడిగిన శతద్ర వంశ యోధులని, ఆజానా బావులని ఇక్కడ స్ట్రిప్పర్స్ అంటారు. వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను. అవునా? అయితే నాకు బాహుబలి కావాలి. బాహుబలి కాదు, మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు. వద్దే వద్దే. ఇది కానీ ధన్యకు తెలిసిందనుకో, పక్కస్ బ్రో. స్ట్రిప్పర్ బుక్ చేసుకుందామా? ఇక్కడ పిచ్చ చీపంట. పెళ్లి పిత్రలా ఉన్నాడు. బ్రోకర్ గాడు. మేడం, బ్రోకర్ కాదు, కాల్ మీ పింప్. ఏదో కంపలే గాని కుర్రాళ్ళు ఎక్కడ? Hey baby, what's up? How are you doing? Hey bye. ఏమైనా కొత్త ట్యూన్స్ ఉన్నాయా? అన్ని పాత ట్యూన్సే, కానీ కొత్తగా ఉంటాయి. కావాలా? అరే వద్దురా మామ, let's go baby, let's party. We find here all colored babes. Oh man, check it out here the gully. Hey Tamchi, ఏమైనా మంచి ట్యూన్ ఉందా లేదా? I have good Korean tunes. Do you want? అరే కొరియన్ ట్యూన్ వద్దు పోయా, ముందు ఈ బండికి గ్రీస్ పెట్టు, కుయ్ కుయ్ సౌండ్ వస్తుంది. Hey baby, let's check it out. ఇడ మొత్తం ఎట్లనో ఉన్నది. Let's baby, come here. I'll show you new బొమ్మ. హలో అని బాహుబలి లాంటి టీం ఉంది, మంచి ట్యూన్ కావాలి, తీగలు తెగిపోవాలి. ఎందుకులే, ఎన్ని కావాలి? ఒకటే కావాలి. 4 పాటలకి ఒకటే ట్యూనా? తీగలు కాదు, ఏకంగా గిటారే విరిగిపోతుంది. అరే వాళ్ళు కొత్త వాళ్ళు బాయ్, ఒకటే కావాలి. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం 4 ట్యూన్ ఆర్డర్ ఇస్తా. టైం ఇంకోసారి టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా. అబ్బో, మంచి ఆకలి మీద ఉందే గుంట. వీరు సల్మాలో ఉన్నారు, వీరు నాకు ఓకే. కండలున్న వాడికి కరెంట్ ఉండదు డార్లింగ్. స్వైప్. ఓకే. ఓ మై గాడ్, షారుఖ్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. వీడైతే నాకు ఓకే. ఐ హేట్ హిమ్. వై? వాడి చేతికి వాచ్ ఉంది. చేంజ్.
షేలా ఉన్నాడు. వీడు నాకు ఓకే. వీడు నాకు నచ్చలేదు. మరి షీమేల్లా ఉన్నాడు. హే వీడు నాకు ఓకేనే. హ? వీడా? వీడా? ఏ ఇదిగో నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి, నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు, మోచు కూడా లేదు. ఇదంతా కాదు, వీడు నీకు నచ్చాడని చెప్పు. నాకు ఓకే. బుక్ చేసి ఓకే మీరు వెళ్ళండి రూమ్ కి, ఆడొచ్చేస్తాడు.